తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి శ్యామల నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అయితే 9 రోజులు కూడా ఈ నవరాత్రుల విధానాన్ని ఆచరించలేకపోయాము అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏదో ఒక కారణం వల్ల చేసుకోలేకపోతూ ఉంటారు. అరే, మేము ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఆఖరి 3 రోజులు కనుక చేసుకుంటే 9 రోజులు చేసుకున్న తృప్తి అనేది వాళ్ళకు ఉంటుందా? అమ్మ అనుగ్రహం ఉంటుందా? దాని గురించి తెలియజేయండి. మొదటగా శ్యామల నవరాత్రులు, మనకి పేరులోనే 9 రాత్రులు అనేది ఉంది. అవును, మనకి వీలైతే 9 రోజులు ఏదో ఒక సమయం, ఒక అరగంట గంట ముందు లేస్తే పనులన్నీ ముందు అవుతాయి. ఇది రాత్రి పూజా విధానం కాబట్టి మనం చీకటి పడిన తర్వాతే మనం ఈ గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్తంగా సీక్రెట్గా చేసుకునే నవరాత్రులు ఇవి. అమ్మవారిని ఆరాధించే నవరాత్రులు ఇవి. అమ్మవారి అనుగ్రహం పొందే నవరాత్రులు. మనకి మనం చేసేదే కోరికలతోనే మనం పూజలు అవన్నీ చేస్తున్నాం. ఎవరు ఇప్పుడు భక్తితో కాకుండా, ఈ జ్ఞానం కోసం కాకుండా ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, నెరవేరాలి, మేము చల్లగా ఉండాలి, మాకు అష్టైశ్వర్యాలు కావాలి అని చెప్పని ఈ గుప్త నవరాత్రుల్ని ఆచరిస్తారు. అసలు ఆఖరి 3 రోజులు అనేది ఎక్కడా లేదు మనకి. 3 రోజులు అనేది లేదు. ఎందుకంటే ఒకప్పుడు మహిళ ఇంట్లోనే ఉండేది, గృహిణిగా ఉండేది కాబట్టి తనకి సమయం ఉండేది. ఆ సమయాన్ని బట్టి రాత్రిపూట ఈ నవరాత్రి పూజా విధానాన్ని తను కొనసాగించుకుండేది. రాత్రిపూట చేయాల్సిన రాత్రి, కానీ సాయంకాలం ఇప్పుడు అందరూ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి రాత్రి వీలు కాదు, మాకు తెల్లవారుజామున వీలు అవుతుంది అంటే అప్పుడు కూడా చీకటి సమయం, రాత్రి సమయం కాబట్టి బ్రహ్మీకాల ముహూర్తంలో చేసే వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అమ్మవారి ఆరాధన ప్రధానం ఇక్కడ. మనకి సమయం అనేది ఇప్పుడు రాత్రి వీలు కాదు, కొంతమంది ఇంటికి వెళ్ళే వరకు 7, 8 అవుతుంది. ఇంకా అప్పుడు ఓపిక ఉండదు. అప్పుడు మళ్ళా స్నానం చేసి ప్రసాదం వండుకొని అమ్మవారి అష్టోత్తరాలు, షోడశోపచార పూజ ఇవన్నీ చేస్తూ చేయాలంటే చాలా కష్టం. ఓపిక ఉండదు, ఇది మనకి ఆ మనసు కూడా రాదు. కాబట్టి అప్పుడు తెల్లవారుజామున మొదటి రోజు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే తెల్లవారుజామున రాత్రి ఆ 9 రోజులు అదే సమయంలో చేయాలి. ఒకరోజు ఉదయం చేస్తా, తెల్లవారుజామున చేస్తా, ఒక రోజు రాత్రి చేస్తా అంటే కాదు. ఎప్పుడైనా మనము కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే ఎన్నో ఎగ్జాముల్లో, ఎన్నో ఎంట్రన్స్ల్లో మనం పాస్ అయితేనే ఆ ఎంబీబీఎస్ సీట్ అనేది మనకు వస్తుంది. ఒక భగవంతుడి దగ్గర కూడా అట్లాగే ఉంటుంది. ఏదైనా మనం కొన్ని నియమాలు అనేవి పెట్టుకోవాలి. శ్యామల నవరాత్రి సరే అమ్మ మాకు కొంత నెలసరి ఉంటుంది మహిళలకి. నెలసరి ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి రాత్రి త్రిరాత్ర వ్రతం అంటారు. అంటే 3 రాత్రులు చేసుకునే వ్రతం అనేది మనకి ఇక్కడ ఇస్తారు. ఓన్లీ ఈ సమయంలో మాత్రమే ఈ 3 రోజులు చేసుకునే విధానం. అవకాశం ఉండి కూడా చేయలేక 3 రోజులు చేసుకుంటా అనే వాళ్ళకి అది కాదు, అది బద్దకస్తులకు. అది ఇంకా బద్దకస్తులు ఏమంటారంటే ఇంకా ఏదో అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, రాత్రి 3 రోజులు చేసినా సరిపోద్దా, లేకపోతే ఆఖరి రోజు చేస్తామా అంటే మనము ఏదైనా కొన్నప్పుడు మనము 1 కేజీ ఉల్లిపాయలు కొంటే కేజీ వాడు ఇస్తేనే మనం మొత్తం డబ్బుని ఇస్తాం. 20 రూపాయలు అంటే 20, 15 ఇస్తా అంటే వాడు 5 రూపాయలు తగ్గించే ఇస్తాడు. మనం చేసే అంటే ఎగ్జాంపుల్ ఇది. ఇలానా అంటే మనం చేసే పూజా విధానం భక్తి, శ్రద్ధ, చిత్తశుద్ధితో మనం చెయ్యాలి. అంతేకాని నీకు సమయం ఉన్నప్పుడు పూజ చేయటానికి ఏం భగవంతుడు అక్కడ సిద్ధంగా లేడు. మన కోసం చేసుకుంటున్నాం, వాళ్ళ కోసం చెయ్యట్లేదు కదా. మన ప్రయోజనాల కోసం మనం భక్తిని ప్రదర్శిస్తున్నాం. భక్తి లేదు, ప్రదర్శిస్తున్నాం భక్తి ఉంది అని చెప్పని. కాబట్టి 9 రాత్రులు చేస్తేనే సంపూర్ణమైన ఫలితాలు. లేదు నెలసరి ఉంది, లేకపోతే ఎవరైనా బంధువర్గం ఎవరైనా చనిపోయి, దాయాదులు ఎవరైనా చనిపోయి వాళ్ళకి 10 రోజులు అయిపోయినాయి, ఒక 5 రోజులు నవరాత్రులు అయిపోయేవరకు మిగతా 3 రాత్రులు చేసుకోవచ్చు. అంటే ఇల్లంతా శుద్ధి చేసుకొని ఆ 3 రాత్రులు చేసుకోవచ్చు. ఇది సమయం సందర్భం చూసుకోవాలి. నేను చెప్పేది సమయం సందర్భం అనేది చూసుకుంటే త్రిరాత్ర వ్రతం చేసుకోవచ్చు. అసలు కొంతమందికి ఈ శ్యామల నవరాత్రులే తెలీదు. ఇప్పుడు కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా అమ్మ ఎలా చెయ్యాలి,
ఇలా అసలు చేస్తేనే ఎందుకు చేయాలి? కోరికల కోసమేనా అమ్మా? ఎటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ నవరాత్రులు చేస్తే? రాత్రి అనేది చీకటి, అజ్ఞానానికి సంకేతం. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం అమ్మవారి యొక్క ఆరాధన మనకి ఇక్కడ. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. ప్రకృతిలో మార్పులు వస్తాయి ఇప్పుడు మనకి, ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగే సమయం. ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే తప్పకుండా చాలా మంది అంటారు సీజనల్ వైరల్ ఫీవర్స్, సీజనల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఈ నవరాత్రి పూజా విధానంలో ఏంటిది అంటే ఉపవాసం, భూషయనం, మౌనం. మౌనం ఏ ఆరాధన చేసినా మౌనం ఉంటే సంపూర్ణ ఫలితాలు తప్పకుండా వస్తాయి. మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు. నీకు ఏది అవసరమో, భర్త కూరగాయలు తీసుకురావాలి చెప్పాలి, పనమ్మాయితో పని చేయించుకోవాలి చెప్పి చేయించుకోవాలి. అంతేకాని ఎదిరింటోళ్ళది, పక్కింటోళ్ళది, వాళ్ళది, వీళ్ళది మొత్తం చెప్తారు కదా, తిలా పాపం తలా పిడికెడని మనం తెచ్చి పెట్టుకుంటే అవి మానేయండి. మానేస్తే మనం చేసే పూజకి ఈ అరిషడ్ వర్గాల్ని పారద్రోలడం కోసమే మనము ఈ పూజ విధానం ఇవన్నీ కూడా. కాబట్టి ఈ నియమాలతో ప్రతిరోజు శుచిగా చేసుకున్న ఆహార పదార్థం ప్రసాదంగా అమ్మవారికి పెట్టడం, అదే ప్రసాదంగా భుజించటం. ఇక్కడ రాత్రి పూజ అయిపోయే వరకు ఉపవసించి అమ్మవారి ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని ఏకభుక్తం. ఒకవేళ మీరు అన్నట్టు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసిన వారు ఎప్పుడైనా తినొచ్చా? డేలో తినవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తున్నారంటే మీరు ఉద్యోగం చేసే మహిళలు అయి ఉండొచ్చు, మీరు బయటికి వెళ్ళాలి, నీళ్లు తాగాలి, తినకపోతే నీరసం వస్తుంది, ఎంత దూరమో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అనుకో వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి, నీరసం వస్తుంది. అలాంటప్పుడు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, లేదు ఉల్లి వెల్లుల్లి వరకు మానేసినా కూడా అలా అవి పక్కకు పెట్టి మిగతా ఆహార పదార్థాలని మితంగా తీసుకుంటూ మనము ఎందుకు ఉపవాసాలు ఇవన్నీ అంటే భగవంతుడికి దగ్గర అవ్వటం. చూడండి, ఎప్పుడైనా బాగా భోజనం చేసేదన్నా జపం చేద్దాం, పూజ చేద్దాం అంటే నిద్ర వస్తుంది, తమోగుణం ఆవహిస్తుంది మనలో. అందుకనే కొంచెం ఖాళీగా కడుపును పెట్టుకుంటే మనకి అది రాకుండా భక్తి అనేది సంపూర్ణంగా మనం భగవంతుడికి ఆయన పాదాల దగ్గర మనం సమర్పించగలం అనేది. కాబట్టి నియమాలతో తప్పకుండా ఈ పూజ ఈ నవరాత్రిలే కాదు, ఏ పూజ ప్రత్యేకమైన పూజ చేసినా కూడా మౌనం అనేది ప్రధానం, మాంసాహారం నిషిద్ధం. అలాగే ఈ నవరాత్రి పూజా విధానాల్లో మళ్ళీ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలి. ఇది ఒక మళ్ళీ సందేహం మనుషులకి. పూజ కంటే ఎక్కువ సందేహాలు ఉంటాయి అన్నమాట మనకి. ఇక్కడ అమ్మవారికి సమయం లేని వాళ్ళు అంటే ఎక్కువగా మనము మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి సమయం ఉండదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అప్పుడు ప్రసాదం అమ్మవారికి బెల్లం ముక్క పెట్టిన, మీ ఇంట్లో ఏ పండున్న ప్రసాదంగా పెట్టి, అమ్మవారికి మన పరిస్థితులు అన్నీ తెలుసు, ఆవిడ ఆత్మస్వరూపిణనే చెప్తోంది లలితా సహస్రనామం. కాబట్టి మనకి అమ్మవారిని ఆరాధన, అమ్మ మాకు ఈ షోడశోపచార పూజ ఇవన్నీ కూడా మాకేమీ రావు అనుకునే వాళ్ళు మనకి లలితా సహస్రనామాలని కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలాదేవి అయిన మహా అనే మంత్రాన్ని చదువుకున్నా కూడా అన్ని పూజలు. ఇక్కడ భక్తి ముఖ్యం. నేను అనేది అన్నీ చేతగావు అనే బాధపడకూడదు, బాధపడే వాళ్ళకి చెప్తూ ఉన్నాను. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శుచిగా శుభ్రతగా ఈ నియమాల్ని పాటిస్తూ చేస్తే తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. కోరికల కోసం చేస్తున్నాం కాబట్టి, జ్ఞానం కోసం చేసే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అదే పని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అమ్మవారిని పొందాలి. వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపవాసాలతో సహా వాళ్ళు మౌనంగా ఉంటూ అమ్మవారి నామాన్నే జపిస్తూ షోడశోపచార పూజతో అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తూ 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ నవరాత్రులు చేసినా ఏం చేసినా కఠినమైన నియమాలు చేయాలా అంటే చేస్తేనే ఫలితాలు అనేవి వస్తాయి. మరి మాకు చేసినా కూడా ఏమీ జరగలేదంటే కర్మ అంత బలంగా ఉంది అని అర్థం. అందుకే అమ్మవారి పాదాలని పట్టుకోండి, అమ్మవారిని అడగండి. మనం అందరం ఏం చేస్తామంటే అమ్మ ఎక్కడో ఉందని వెతుకుతూ ఉంటాం, ఆత్మస్వరూపినిగా మనలో ఉంటుంది. అమ్మని ఏం కోరుకోవాలి అంటే, అమ్మ నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉండాలి అమ్మ, ఇది నా కోరిక అని అడిగితే అమ్మలోకి మనం వెళ్ళగలిగాము అంటే ఈ భవబంధాలని దాటినామనే అర్థం. అక్కడ దాటిస్తుంది తల్లి, సులువుగా దాటిస్తుంది. కాబట్టి శ్యామల నవరాత్రుల్ని ప్రతి ఒక్కళ్ళు, గుప్త నవరాత్రులు సోషల్ మీడియాలో పెట్టడానికి వీల్లేదు, ఫొటోస్ తీసి ఇది గుప్త నవరాత్రులు సీక్రెట్గా చేసుకుండేది,
వీడియోస్ తీసి నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టా, ఈరోజు ఇది చేశా అని గొప్పగా పెట్టుకోవటానికి లేదు. గుప్తంగా చేసుకునే గుప్త నవరాత్రులు ఇవి. చేసుకుంటే ఏదైనా కానీ, అదే ఇంకా పూర్వకాలం మనకి 9 రకాల విషయాల్ని బయటికి చెప్పొద్దు అంటారు. ఏంటమ్మా 9 రకాల విషయాలు, ఇంట్లో జరిగే గొడవలు, నీకు వచ్చే ఆదాయం, నువ్వు ఏదైనా కొన్నా ఏదైనా చేసినా ఇవి బయటికి చెప్పకూడదు. ఏవి ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు. వ్యాధిని చెప్పుకోవాలి, ఎందుకంటే 4 రకాల సలహాలు ఇస్తే రోగం నయమైపోద్ది. ఇది ఏంటిది అంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు, భార్యాభర్తలు కొట్టుకున్నామని చెప్తే బాగా అయింది అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము ఈ గుప్తంగా ఉండవలసినవి. అలాగే గుప్త నవరాత్రులు కూడా గుప్తంగా చేసుకుంటే మనకు ఆ శక్తి అనేది, మనం అమ్మవారి శక్తిని మనం ఆవాహన చేసుకోగలుగుతాం. అంతేకాని అతి చేయటం, ఓవర్ యాక్షన్లు చేయటం, పూనింది అనటం, ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. మనం అంత భక్తిని ప్రదర్శించట్లేదు, కోరికలతోనే పూజ చేస్తున్నాం కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని 9 రోజులు, ఈ 9 రాత్రులు చేస్తే ఫలితం బాగుంటుంది. వీలు కాని వాళ్ళు, ఇలా నెలసర్లు ఉన్నవాళ్ళు 3 రాత్రులు చేసుకున్న ఫలితం, అయితే ఆ 3 రోజులు కూడా కఠిన నియమాలతో ఉంటే 9 రాత్రులు చేసిన ఫలితాలని అందుకోగలుగుతారు. అమ్మ చాలా వరకు మనం ఇప్పటి వివాహాల సంగతిని పక్కన పెడితే, ఇంతకు ముందు వివాహాలు అయితే ఖచ్చితంగా అమ్మాయికి అబ్బాయికి ఇంత వయస్సు ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాలి అని చెప్పి ఈ వివాహ వ్యవస్థలో కొన్ని విధానాలు ఉండేవి. అసలు ఎందుకని ఇంతే వయస్సు ఉండాలి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసము అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా పాటించే వాళ్ళు కూడా, అమ్మాయికి అబ్బాయికి ఇంత ఖచ్చితంగా ఏజ్ గ్యాప్ ఉంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని. ఏజ్ గ్యాప్ వల్ల లైఫ్ బాగుండకపోవటం అనేది కూడా ఉంటుందా? అసలు ఎందుకు ఇలా పెట్టారు? దాని గురించి తెలియజేయండి. నిజంగా ఎందుకు మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అంటే అందులో నిగూఢమైన ఒక అర్థం అనేది ఉంటుంది, ఒక భావం అనేది ఉంటుంది అక్కడ. ఇప్పుడు చూడండి, ఒక 20 ఏళ్ల కిందటి వరకు ఒక 4-5 ఏళ్ళు, 10-15 ఏళ్ల వయసు తేడా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరము 2-3 నెలలు ఈ వయస్సు తేడాతో పెళ్లి చేసుకుంటున్నారు. సేమ్ ఏజ్ ఉంటుంది అబ్బాయి, ఇంకా ఒక 2-3 నెలలు అమ్మాయి పెద్దగా ఉండటం కూడా చూస్తూ ఉంటాం. కానీ అప్పుడు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత దాంపత్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు మామూలుగా అంటే నా అనుభవం ఏంటిది అంటే, తల్లి గర్భంలో కూడా ఒక అబ్బాయి అయితే, మగ శిశువు అయితే అబ్బాయి అవయవాలు తయారవ్వటానికి సమయం పడుతుంది. అమ్మాయికి అబ్బాయి కంటే ఒక 2 వారాల ముందే తయారవుతాయి ప్రతి అవయవము కూడా. మహిళే మామూలుగా శక్తివంతురాలు. మనం గమనిస్తే చూడండి, భార్య చనిపోయిన ఒక పురుషుడు ఉన్న ఇంట్లో, పిల్లలు తన తల్లిదండ్రులు ఉన్న ఇల్లు చూస్తే మనము, అలాగే భర్త చనిపోయిన మహిళ ఉన్న ఇల్లు చూస్తే మనకి తేడా కనిపిస్తుంది. తను శక్తివంతురాలు ఎలా అంటే ఇంటిని ఉద్ధరిస్తుంది, తను వెళ్ళి బయటికి వెళ్ళి తను కడుపు నింపుకోవటానికి ఏదో వ్యాపారం చేసి సంపాదిస్తుంది. పురుషుడు బయట వెళ్ళి సంపాదిస్తాడు, కానీ ఇంటికి వచ్చే వరకు తనకేమీ తెలియదు. అసలు ఒకప్పుడు కాలమన్న నెలసరి వస్తే మహిళ పక్కకి ఉంటే పురుషులు వంట చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పప్పుకి పంచదారకి తేడా కూడా రావట్లేదు, వాళ్ళకి తెలియదు, అసలు వంటింట్లోకే రావట్లేదు. మరి ఎందుకు ఈ వయస్సుకి అమ్మాయికి అబ్బాయికి ఇంత తేడాతో ఖచ్చితంగా చేసేవాళ్ళు అంటే, మహిళ ఎంత శక్తివంతురాలో జ్ఞానవంతురాలు కూడా. పురుషుడి కంటే వయస్సులో చిన్నదైనా కూడా తనకంటే తను ఎక్కువగా దూరం ఆలోచన చేస్తుంది. కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తను ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది, ఏ సమయానికి ఏది చెయ్యాలి అనేది ఒక స్త్రీకి తెలుస్తుంది, కానీ పురుషుడికి తెలియదు. అలాగే ఎందుకు ఈ వయసు అంటే, మహిళ చనిపోయింది అనుకో, ఈక్వల్ ఏజో పెద్దదో చేసుకుంటే, చనిపోతే మగవాడు ఇంటిని తీసుకురాలేడు అభివృద్ధిలోకి. అదే భర్త పెద్దవాడై భర్త చనిపోయినా కూడా మహిళ తీసుకొస్తుందన్న అర్థం ఒకటైతే, ఇక్కడ తను శక్తివంతంగా చేసుకొస్తుంది అనేది. ఇక్కడ ఏ కుటుంబానికైనా ఒక గృహానికి అధిపతి పురుషుడు. ఆ పురుషుడు ఆధీనంలోనే జరుగుద్ది. ఎప్పుడైనా చాలా మందికి కోపం రావచ్చు నేను అనే మాట, ఆడదాని పెత్తనం బోడ పెత్తనం అంటారు. అంటే ఆడవాళ్ళు పెత్తనం చేసే ఇండ్లు అనేవి కొంచెం అభివృద్ధిలోకి రావు. నేను గమనించింది కూడా ఇదే. రావు ఎందుకనంటారమ్మా? శక్తివంతురాలే, తెలివివంతురాలే. ఎందుకంటే పురుషుడు లోకాన్ని చూస్తాడు, బయటికి వెళ్తాడు. ఇప్పుడు మహిళలు వెళ్తున్నారులేండి.
లోకం చూస్తాడు, లోకం తీరు ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది పురుషుడి మార్గంలో అనుసరిస్తే ఆ కుటుంబం అనేది అభివృద్ధిలోకి తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది. మహిళకి జ్ఞానం ఉంది లేదు అనను. ఎక్కడి జ్ఞానం అంటే ఎవరు చేసే పని, డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి. ఇది వాళ్ళు ఇది చేస్తే బాగుండదు. అందుకే అలా పురుషుడి మార్గంలోనే నడవాలి కుటుంబం అనేది. ఇదేం ఊరికే పెట్టలేదు. చాలా చాలా ఆడవాళ్ళు ఏంటిది అంటే కొంత ధనం వస్తూనే దాన్ని ఖర్చు పెట్టేయటం. పురుషుడు అలా కాదు, పిల్లల చదువుకు పెట్టాలి, ఇంటి ఖర్చులు ఎంతున్నాయి ఇవన్నీ లెక్కేస్తాడు. బయటికి వెళ్తే ఎలా ఉండాలి, లోకం తను బయటికి వెళ్ళి వ్యాపారం చేయటమా, ఉద్యోగం చేయటమా, అలా కొంచెం ఎక్కువగా ఆలోచించి కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది తనకుంటది. కాబట్టి పురుషుడి యొక్క ఆధీనంలో కుటుంబం ఉంది అంటే అది బాగా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఒక చిన్న డౌట్ అమ్మా, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఈ డౌట్ వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు పురుషుడు స్త్రీ అనేది పక్కన పెడితే ఒక్కొక్కరి మెచ్యూరిటీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయితే మీరు అన్నట్టు ఆ పురుషుల విధానం ఇలా ఉంటే బాగుంది, కానీ ఇప్పుడు అస్సలు లేదేమో అనిపిస్తుంది. కాబట్టి సిచ్యువేషన్ ని బట్టి వీళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే వీళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉన్నారంటే వీళ్ళు చేసుకోవడమే ఉత్తమమేమో ఈ రోజుల్లో అని నా అభిప్రాయం. చూసే వాళ్ళది కూడా అదే ఉంటుంది. అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు పురుషులకి ఏంటిది అంటే వచ్చే ఆదాయం అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నమాట. వచ్చిన రోజు మనం అంత ఖర్చు పెట్టేయటం అలా ఉంటున్నారు. ఒకటి వ్యసనాలకు ఎక్కువగా బానిసలు అవటం, వృధా ఖర్చులు ఎక్కువగా చేయటం. ఇలా ఉన్నప్పుడు ఎవరో ఒక్కళ్ళన్నా ఇంట్లో భార్య భర్త ఎవరో ఒకళ్ళు పొదుపు చేసే వాళ్ళు ఉండాలి ఇంట్లో. అంటే ఆ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఉండాలి ఒకళ్ళ చేతిలోనైనా. కొన్ని ఇళ్లలో ఇద్దరిది ఉంటది, ఇద్దరు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ నెల ఆఖరి 20వ తారీఖు వచ్చే వరకు మా బ్యాంకులో బ్యాలెన్స్ లేవు అనటాలు, క్రెడిట్ కార్డ్స్ వాడటాలు నుంచి ఇంకా అలా. కాబట్టి వయస్సు అనేది కనీసం 3 సంవత్సరాలైన వ్యత్యాసంతో పెళ్లి చేసుకుంటే, అమ్మాయి 3 సంవత్సరాలు ఆ పురుషుడి కంటే ఆ అమ్మాయి చిన్నదిగా ఉంటే భర్త అడుగుజాడల్లో నడవాలమ్మా. ఎప్పుడైనా మహిళలు చాలా మంది కోప్పడొచ్చు నన్ను, వజ్రమే కదా, నడివీధిలో పెట్టం కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. మహిళ కూడా వజ్రంతో సమానం కాబట్టి కాపాడుకోవాలి. కాబట్టి పురుషుడి ప్రయత్నం పురుషుడు చేస్తాడు. కాబట్టి ఈమె తన పని ఏంటిది, ఎవరి డ్యూటీ వాళ్ళది అనేది వంటింటికి పరిమితమా కాదు. శాస్త్రం పెద్ద పీట వేసింది మనకి మహిళలకి. ప్రతి ఒక్కళ్ళు ద్రౌపది, సీత వీళ్ళందరికీ విలువిద్యలో నైపుణ్యత ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయగలగాలి. మరి అక్కడ మహిళకి అక్కడ ప్రాధాన్యత ఉంది కదా. మనం వంటింటికి ఎలా పరిమితం, అది చేయగలం ఇది చేయగలమని నిరూపిస్తున్నాయి కదా మన పురాణాలు. కాబట్టి ఇక్కడ మనదే పెత్తనం ఉండాలి, మనదే జరగాలి అనేది కాదు. ఇక్కడ తలరాత కూడా ఒకటి ఉంటుంది. పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో మనం ఉన్నాం. పూర్వజన్మలో మనం ఎవరిని ఎవరితో ఆడుకున్నారో తెలియదు, మరో జన్మలో తప్పదు అనుభవించాల్సిందే. ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కటే అని కాదు. ఇక్కడ మనం ఎన్నో రకాలుగా తీసుకుంటేనే ఆ కుటుంబంలో ఆ సందర్భాలు జరిగేది కానీ ఆ కుటుంబంలో నడిచేది కానీ మనకి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు భార్య చాలా గయాలది ఉంటుంది, చాలా ఇళ్లలో జరుగుతాయి. తనదే జరగాలి, తను చెప్పిందే చేయాలి, తను తిరుగుతా అంటే తిరగాలి, తను ఇంట్లో ఉంటా అంటే ఉండాలి, తను వండితేనే తినాలి లేకపోతే లేదని. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరనేది ఏం కాదు. ఇష్టారాజ్యంగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా నష్టమే. వ్యసనాలకు బానిసైన పురుషుడున్న ఇండ్లు నష్టమే. ఇది మనము అందుకే పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఊరికే లేవమ్మా. ఉమ్మడి కుటుంబాలు విలువల్ని నేర్పిస్తాయి మనకి. పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, ఒక 4 అన్నదమ్ములు కలిసి ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా బాగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇస్తారు. ఎందుకు అప్పుడు అవి ఉండేవి కాబట్టి అది అలా నడుస్తూ వచ్చింది. ఇప్పటి పిల్లలకు వరుసలు కూడా తెలియట్లే. వరుసలు తెలియదు. అది పోని పండగ వస్తే, ఒక శుభకార్యం వస్తే అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వస్తే అబ్బా వస్తే వండి పెట్టాలనే స్థాయికి వచ్చాం. ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళు కలుపుకుని వంటలు చేసేవాళ్ళు, ఎక్కడైనా పడుకునేవాళ్ళు, పరుపులే కావాలి మంచాలు కావాలనే వాళ్ళు కాదు, అలా పిలుచుకునేవాళ్ళు. ఈ రోజు మన పిల్లలు ఎక్కడో చదివి ఉద్యోగాలు చేసే వాళ్ళు వస్తానో భయపడే రోజులు వచ్చాయి. అంటే అందరూ కలిసి పని చేసుకోవటం, కలిసి నడవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఐకమత్యం లోపించింది. చాలా అసలు లేదు. ఇంకో 10-20 ఏళ్ళు పోతే ఇంకేమీ ఉండదేమో అనిపిస్తుంది. ఆగిపోయింది అది. ఇప్పుడు అందరూ ఒకళ్ళిద్దరిని కంటున్నారు,
ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అమెరికాలో ఉంటారు. అసలు ఇంకా వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ తెలియదు, అసలు తెలీదు. డబ్బు మొత్తం మానవ పైసమే సంబంధాలు పరమాత్మ. అంతే, డబ్బులే. తల్లిదండ్రిని చూడటానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చారు మాకు అని చూస్తున్న రోజులకు దిగజారిపోయాం. కాబట్టి మనం ముందు మానవతా విలువల్ని ఉగ్గుతో పాటు రంగరించి, నేను చెప్పేది ఈ మధ్య కాలంలో హిందూ సమ్మేళనంకి ఒకసారి పిలిచారు నన్ను. వెళితే ముందుగా మనము హిందూ మతాన్ని కాపాడుకునే ముందు ఏదో మనం ఏదో తప్పు చేసాం కాబట్టి మనం కాపాడుకునే స్టేజ్కి దిగజారిపోయాం. ప్రతి తల్లి పిల్లాడు పుట్టినప్పటి నుంచి మాటలు అర్థం చేసుకునే వయసు నుంచి బొట్టు పెట్టుకోవాలి నాన్న, వాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న, నువ్వు ఇది తినాలి, నువ్వే తినాలి, తినగలిగే వయసు నుంచే తినిపియాలి. ఇప్పుడు ఏంటిది, అయ్యో పెద్ద పెద్దగా ఉంటారు, వాళ్ళకి నోట్లో ముద్దలు కలిపి పెడుతున్నారు, కలుపుకొని తినలేరు, సమయం సందర్భం కూడా చూడరు. తల్లి చాలా బిజీగా ఉంటుంది కానీ నువ్వే కలిపి పెట్టాలి. ఇలాంటివి కాదు, పిల్లలకి పనులన్నీ నేర్పించాలి. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళకి భాగం చేస్తే వాళ్ళకి విలువలు తెలుస్తాయి. అవి మనం చెయ్యట్లేదు. పెద్దవాళ్ళని అయ్యో మా పిల్లలు మా పిల్లలు ఈరోజు ఇల్లు ఊడ్చుకున్నారు, మా పిల్లలు ఈరోజు వంట చేసుకున్నారు, ఎవరి కోసం చేశారు? వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఊరిని ఉద్ధరించారా, దేశాన్ని ఉద్ధరించారా? లేదు కదా. మనము కుటుంబ విలువలతో కూడుకున్న దేశం ఇది. మన దేశాన్ని తీసుకుని, మన విలువల్ని తీసుకుని అందరూ ఆచరిస్తుంటే మనం దిగజారిపోతే ఎలా? దేశాలు దాటినా ఖండాలు దాటినా సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, భార్యాభర్త విలువల్ని మర్చిపోకూడదు, కుటుంబ విలువల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడ భక్తి ఉన్నట్లు. అన్ని విలువలు ఉన్నాయంటే భక్తి అంటే ఒక్క భగవద్ ఆరాధనే కాదు, ఇవన్నీ కూడా భక్తి కిందికే వస్తాయి. మనం ఆచరించే ప్రతి సాంప్రదాయం, ప్రతి విధి విధానం కూడా భక్తి కిందికే వస్తాయి మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు కారణము అంటే మహిళ ఓపిక ఎక్కువ. ఇంతకుముందు సహనం ఉండేది, ఇప్పుడు సహనం లేదు, కోల్పోయింది. అంటే తీసుకునే ఆహారమా, చేసే వ్యవహారమా, పరిస్థితుల, మనిషిలో అంటే కావాల్సినంత విశ్రాంతి దొరకట్లేదా, ఇవన్నీ కూడా మనకి తీసుకోవాలి పరిగణలోకి. అసలు ఈ విధంగా వయసు వ్యత్యాసంతో చేయటానికి కారణం ఏంటిది అంటే మహిళ ఒంటరిగానైనా బతకగలుగుతుంది. ప్రధాన కారణం ఇది. తను శక్తివంతురాలు. అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. మరి మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి, కష్టాన్ని తీసేసి, నష్టాన్ని తీసేసి, అన్ని వడ్డించి పళ్ళెంలో ఇస్తే మనం ఆచరించడానికి ఈరోజు మనం వాటిల్లో ఆరోగ్య సూత్రం ఉంది, అనుబంధాలు ఉన్నాయి, భగవంతుని ఎలా పట్టుకోవాలో ఉంది. అవి అంత ఈజీగా ఇస్తే కూడా మనం ఈరోజు తీసుకోవడానికి కష్టపడిపోతున్నామే. అయ్యో, ఎక్కువగా మనం ఆ సాంప్రదాయాన్ని పాటించకపోవటానికి కారణం ఏంటిదంటే బద్ధకం. మనిషికి నియమాలు కాదంటారమ్మా, బద్ధకం. బొట్టు పెట్టుకోవాలా, స్నానం చేశాక తలకు నూనె పెట్టుకోవాలా, తల స్నానం చేయాలా, ఈరోజు ఉతికిన బట్టలే వేసుకోవాలా, పొద్దున్నే లేవాలా, సూర్యుడి కంటే ముందే లేవాలా, బద్ధకం కాదా ఇవన్నీ? ఊరిని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి స్నానం ఊరిని ఎవరు ఉద్ధరించరమ్మా. ఇవన్నీ మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం నేననేది. అంత కష్టపడే వాళ్ళు మనకి ఇన్ని అందిస్తే మనం ఆచరించడానికి ఒళ్ళు బద్ధకం ఎక్కువైపోయి స్నానం చేయటానికి కూడా అసలు మరీ చెప్తే బాగుండదు. ఆడపిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు. బయటికి వెళ్ళాలి అంటే ఆ నైట్ డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ వేసుకొని వెళ్తారు కానీ స్నానం చేయరు అనమాట. అప్పుడు ఇంత ఘోరంగా ఉంటే కనీసం పోని, భక్తి పోని, సాంప్రదాయం పోని, ఆరోగ్యానికి సంబంధించింది కదా శుభ్రత అనేది. నేనేది ఆరోగ్యానికి సంబంధించింది. తెల్లవారుజామున లేచి చూడండి, మీరు ఏ ఫేషియల్ చేయించుకోక్కర్లేదు, ఆ గ్లో వస్తుంది, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, తెలివి, సమయం, ఎంత సమయం మిగులుతుంది ఒకసారి చూడండి. చాలా టైం మిగులుతుంది. ఏం చేయాలి, అబ్బా ఇంకా 8:30 ఇంకా 9 అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఊర్లలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకి. ఎర్లీగా లేస్తారు కాబట్టి. పూర్వకాలంలో కాదు, 20 ఏళ్ల కిందటి వరకు అత్తమామలు ఇంట్లో ఉంటే అత్తమామలు గౌరవించేవాళ్ళు, భయంతో గౌరవించేవాళ్ళు, లేచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ మాటకి గౌరవం లేదు. అత్త లేచి వంట చేసి టిఫిన్ చేసి కోడల్ని లేపే రోజులు వచ్చాయి ఈ రోజుల్లో. తప్పు కదా, ఎవరి బాధ్యత వాళ్ళని నిర్వర్తించాలి. నువ్వు గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు జరగట్లే, ఇవి నియమాలు పాటిస్తే చాలు. కాబట్టి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుకునే కూడా మళ్ళీ దీనికి మనం సమ్మేళనాలు చేయాలి, వీటికి మోటివేషన్లు చేయాలి,
మనము దిగజార్చుకున్నాం, ఎక్కడో తప్పు జరిగిపోయింది. అంతే. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి, తప్పకుండా కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవాలి. విడాకుల కేసులో ప్రపంచంలో 2వ దేశంగా ఉంది అంటే ఎంత అవమానం అనుకోవాలి. అంటే అర్థం చేసుకోలేని మనస్సులు వచ్చాయా? స్వతంత్రత అంత ఎక్కువైపోయిందా ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి? ఎందుకు స్వతంత్రత? అంత అవసరమా? అంత విచ్చలవిడితనం అవసరం లేదు కదా. ఇద్దరు ఉంటారు కలిసి, ఎవరి జీవితం వాళ్ళది. ఈమె ఒకటి తేలితే వాళ్ళు ఇంకొకళ్ళ తేలితే ఏంది ఈ జీవితం అసలు? మంగళసూత్రం కట్టిన భార్యాభర్తలకు ఉన్న ప్రేమ వేరే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. ఆ అనుబంధం వేరు అనుకుంటారు, లైసెన్స్ అని కాదు. అది లైసెన్స్ కాదు, అనుబంధాన్ని పెంచేది అది మంగళసూత్రం అనేది. కుటుంబ విలువలకి మనం విలువనిస్తే చాలు. నువ్వు ఏ ఉద్యోగాలు చేయక్కర్లేదు, నువ్వు ఏ పూజలు చేయక్కర్లే, రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెడితే చాలు. చాలా బాధేస్తుంది ఒక్కోసారి చూస్తే. అవును, ఎందుకు ఇలా దిగజారిపోయింది, ఎక్కడ ఏం జరిగింది అంటే ఎక్కువగా విదేశాలకు వెళ్ళటం రావటం, అక్కడ వాళ్ళు సులువుగా బతికేస్తున్నారు ఇవేం పాటించకుండా అనేది ఒకటి. బద్ధకం పెరిగిపోవటం, బాధ్యతలు తీసుకోలేకపోవడం ఇంకొక విషయం. ఇంకొకటి బాధ్యత ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యకి బాధ్యత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండాలి, డబ్బుకు కాదు. డబ్బుతో చూస్తున్నారు, బంధం అంతా డబ్బుతోనే నడుస్తుంది. ప్రతి బంధం కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నువ్వు మాకేం ఆస్తులు ఇచ్చావని అడిగే రోజులు. పిల్లలకి మనం నేర్పించట్లేదు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండడం నేర్పించట్లేదు. ఎక్కడ మన ఈ కుటుంబ విలువల్ని ఇవన్నీ నిలబెట్టుకోవాలి అని అంటే మనం అన్నిటినీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని పిల్లలకి చెబుతూ, తల్లి భార్య కూతురు అల్లుడు గొడవ పడితే తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అక్కడ నాశనం అయింది కుటుంబం, విడిపోతుంది బంధం. మీరేమన్నా కొట్టుకోండి, మీరేమన్నా చేయండి, మీరే సర్దుకొని పోండి చెప్పాలి. మన విలువలు, మన పురాణాల గురించి, ఇన్నేళ్ల కుటుంబ వ్యవస్థ గురించి చెప్పగలగాలి. మనం చెప్పగలిగితే అది అక్కడ బాగుంటుంది. కొంతవరకైనా ఆపగలగాలి. వీటిని ఆపగలిగితే మన కుటుంబ వ్యవస్థను మనం ప్రపంచ దేశాల మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ధన్యవాదాలమ్మా. నమస్తే.